కథాభిమానులందరికీ నమస్కారం అండి. నేను డాక్టర్ శ్రీమతి కొఠారి వాణి చలపతిరావుని. ఈ ఆదివారం రోజు మీకోసం ప్రత్యేకంగా ఈ కాలం మగాళ్ళు అనే ఒక హాస్య వ్యంగ్య రచనను వినిపించబోతున్నాను. నేను రచించి నా స్వరంతో వినిపిస్తున్న ఈ కథ పేరు మరోసారి ఈ కాలం మగాళ్ళు. ఇంకా ఏమాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే కథలోకి ప్రవేశిద్దాం. ఈ కాలం మగాళ్ళని చూస్తుంటే ముచ్చటేస్తుంది. ఎంత పద్ధతిగా ఉంటున్నారో పాపం. ఒంటి నిండా బట్టలు, అంటే అదే ఫుల్ లెంత్ జీన్స్ ప్యాంట్లు, ఫుల్ హ్యాండ్స్ షర్ట్లు వేసుకొని హ్యాండ్సమ్గా కనిపిస్తున్నారు. కాకుంటే అప్పుడప్పుడు, అది ఇంట్లో ఉన్నప్పుడు మెత్తగా లూజుగా ఉండి కంఫర్ట్గా ఉండే ట్రాక్ ప్యాంట్ వేసుకొని టీషర్ట్ వేసుకుంటున్నారు అంతే. వెనకటి రోజుల్లో, మా కాలంలో పురుషాధిక్యత అనేది వాళ్ళ నిలువెల్లా ఉండి మేఘంలా గర్జిస్తూ ఒకసారి, పులిలా గాండ్రిస్తూ మరోసారి పెళ్ళాల మీద రంకెలేయటం అనేది ఉండేది. కానీ ఇప్పుడు అది పోయింది. పెళ్ళాల చున్నీ కొసలు పట్టుకొని వాళ్ళ వెనకే తిరుగుతూ డియర్, డార్లింగ్ అంటూ ముద్దు పిలుపులను ముద్దనాలుకతో, పుడుకుపోయినట్లున్న గొంతుతో పిలుస్తూ ఇంటి పనులలో ఆమెకు సాయం చేయటమో, లేక ఆమెను కూర్చోబెట్టి మరీ వంట పని, ఇంటి పని చేయటమో చేస్తున్నారు. అంతేనా, వంట చేస్తున్నారు, అంట్ల గిన్నెలు వాష్ చేస్తున్నారు, వాషింగ్ మిషన్లో బట్టలేసి మళ్ళీ తీసి ఆరేస్తున్నారు, స్టిక్తో ఇల్లంతా మాపింగ్ చేస్తున్నారు. ఇలా వాళ్లకు రాని పని లేదు, చెయ్యని పని లేదు అన్నట్టు అయిపోయింది. ఇంకా మన దేశం సంగతి నాకు తెలియదు, కానీ అమెరికా మగవాళ్ళైతే చంటి పిల్లల డైపర్లు మార్చటం, స్టోలల్లో వేసి నెట్టుకుంటూ వాళ్ళని వీధులు, షాపింగ్ మాల్స్ తిప్పటం వంటి పనులు కూడా చేస్తారు. పెళ్ళాలు కడుపుతో ఉన్నప్పటి నుంచే తల్లులతో పాటు తండ్రులకు పిల్లల పెంపకం, చైల్డ్ కేర్ వంటి విషయాలలో కోచింగ్ క్లాసులు లాంటివి ఏర్పాటు చేస్తారట. అంతెందుకు, పిల్లల్ని కనటానికి వీలు కాక కనరు కానీ లేబర్ రూములో వైఫ్ నొప్పులు పడుతుంటే పక్క నుంచి వీళ్ళు నొప్పులు పడుతున్నంత అవస్థలు పడిపోతూ వాళ్లే కన్నంత పని చేస్తారట. అది ఇప్పుడు ఇండియా కూడా వచ్చినట్టు విన్నాను. వినటం ఏంటి నా మొహం, ఫెర్నాండస్ హాస్పిటల్లో మా అమ్మాయి నొప్పులు పడుతుంటే మా అల్లుడు చేసిన కథాకళిని నేను కళ్ళారా చూడలేదు. అమలాపురం నుంచి వంటాముదం, సున్నిపిండి, పాతగుడ్డలు, ఎల్లిపాయ కారపొడి, ఇంట్లో పట్టిన అగరు, కాటుక ఇవన్నీ మూటలు కట్టుకొని డబ్బాల్లో పోసుకుని మరీ రైలెక్కాను. మా అమ్మాయికి పురుడు పోయటానికి వెళ్తున్నానహో అని ఊరంతా దండోరా వేసి మరీ రైలెక్కాను. అంత ఆర్భాటంగా నేను వెళ్తే ఏమైంది? హాస్పిటల్లో పురిటి గది బయట బెంచ్ మీద నన్ను కూర్చోబెట్టి మా అల్లుడు తన పొడుగు చేతిలో చొక్కాను పైకి మడతేస్తూ మరీ యుద్ధానికి వెళ్తున్నట్టు తన పురిటి గదిలోకి వెళ్ళాడు. దాంతో నాకు చాలా అవమానం అనిపించింది. బిడ్డను కనబోతున్న అమ్మకు నేను అమ్మను. అన్నీ నా ఆధ్వర్యంలో, నా సమక్షంలో జరిగితేనే నాకు గౌరవం, గర్వం. నన్ను కాదని ఇక్కడ మీరు కూర్చోండి అత్తయ్యా అని నాకు డొక్కుబల్లను చూపించి తను పోటుగాళ్ల కాన్ప గదిలోకి వెళ్తాడా? అలాంటప్పుడు నన్ను అసలు ఎందుకు పిలిచినట్టు? అక్కడికి నా దగ్గరికి నా కూతుర్ని డెలివరీకి పంపకపోవటం వెనుక ఇంత కుట్ర దాగుందన్నమాట. అక్కడ సదుపాయాలు సరిగా ఉండవత్తయ్యా, ఇక్కడే పెద్ద పెద్ద హాస్పిటల్స్ ఉన్నాయి అని ఉత్తుత్తి అబద్ధాల మాటలు ఎందుకు చెప్పినట్టు అని నేను గింజుకుని రోలు వెళ్ళి మధ్యలతో మొరపెట్టుకున్నట్టు వెళ్ళి మా ఆయన చెవిలో వాయించాను. ఆయన్ని మధ్యలా అని ఎందుకన్నానంటే, దేన్ని పట్టించుకోని తనంలో ఆయనకు మొదటి నుంచి ఫస్ట్ మార్కులు వచ్చేవి గనక. తొలిచూలులో నేను మగపిల్లాన్ని కన్నప్పుడు మా నాన్న ఓ ఉత్తరం ముక్కని, అమ్మాయి లక్ష్మీ సమానురాలైన ఇందుమతికి నిన్న రాత్రి 10:15 సుఖప్రసూతి అయి మగ శిశువు జన్మించాడు కనుక మీకు తెలియచేస్తున్నాను అని రాస్తే, తీర్చుకొని పార్చుకొని 11వ రోజుకు పురిటి స్నానం రోజు వచ్చారు. నాకు కాన్పు ఎంత కష్టమైందో తెలుసా అండి, నేను చాలా బాధపడ్డాను అని చెప్తే, లోకంలో నువ్వు ఒక్కదానివే కన్నావా పిల్లాడిని? అందరు ఆడవాళ్ళు కష్టపడే పిల్లల్ని కంటారు అన్నారు ఒక్క మాటతో తోసిపడేస్తూ. ఆ రోజు ఎంత చిన్నపోయిందో నా మనసు. మీరు కంటే తెలిసేది ఆ బాధ ఎలా ఉంటుందో అని పైకి అనలేక
మనసులో గొణుక్కున్నాను. పైకంటే ఆయన పురుషాధిక్యత ఎక్కడ దెబ్బతింటుందో అని మళ్ళీ నా మనసే ఆలోచించింది. ఏనుగు మదం కుంభస్థలంలో ఉన్నట్టు మగవాడి పొగరు తలలో నేను మగవాణ్ణి అన్న ఆధిక్య భావంతో ఉంటుంది. నిలువెల్లా అహం ఉండేది కాదు ఆ కాలం మగాళ్లకు మొగుళ్లకు. అప్పుడు ఆడవాళ్లమైన మేము మగవాడంటే అలాగే ఉంటాడు మరి అన్న అభిప్రాయంతోనే ఉండేవాళ్ళం. 2-3 కాన్పులప్పుడైతే పిల్లల్ని కనటం నీ పనే, నాకేమీ సంబంధం లేదు అన్నట్టు పుట్టిన పిల్లల ముఖం చూడటానికి తీరుబడిగా ఓ నెలకు వచ్చారు. ఎక్కడికి బయలుదేటికి వెళ్ళినా పిల్లల్ని నేను చంకనేసుకొని మోయాల్సిందే. చేతులు లాగుతున్నాయండి అన్నా ఇంకా వచ్చేశాంలే ఎత్తుకో అనేవారే గాని ఇలా ఇవ్వు అని తన చేతుల్లోకి తీసుకునేవారు కాదు. అదేదో నామోషీ పని అన్నట్టు. ఉయ్యాల్లో పిల్ల బట్ట తడుపుకొని ఏడుస్తుంటే, ఇందు ఇది ఏడుస్తోంది చూడు, వచ్చి లంగోట మార్చు అని గట్టిగా నాకు వంటింట్లోకి వినపడేలా కేక పెట్టడమే కానీ తన శరీరంలో మాత్రం చలనం ఉండేది కాదు. ఏంటో ఆ రోజుల్లో మగాళ్ళు అలా ఉండేవారు. మేము మగవాళ్ళం అని పోసిపెట్టి కూర్చుంటూ. కానీ ఈ కాలం మగాళ్ళు అలా కాదు. వచ్చినప్పటి నుంచి చూస్తున్నాను మా అల్లుడిని. ఆడ మగ ఇద్దరూ ఒకటే అన్నట్టు పెళ్ళాం కొంగు పట్టుకొని తిరుగుతూ తనతో సమంగా అన్ని పనులు చేస్తున్నాడు. అనుకున్నాను నేను నా అబ్జర్వేషన్ వల్ల తెలుసుకున్న విషయంతో ఆశ్చర్యానందాలలో మునిగి తేలుతూ. ఈ మధ్య మా కోడలు చేతనను చూస్తుంటే నాలో అసూయ అంతకంతకు పెరిగిపోతోంది. మా అబ్బాయి సమీర్ని పెళ్లి చేసుకుని తను మా ఇంటికి కాపురానికి వచ్చి 3 ఏళ్ళు అవుతోంది. అప్పటి నుంచి ఎంత వద్దనుకున్నా వాళ్ళ దైనందిన వ్యవహారాల మీద నా కళ్ళు నా చెవులు పడి నా మాట వినకుండా నా మనసు వాటిని వ్యాఖ్యానం చేస్తోంది. వాళ్ళ లైఫ్ వాళ్ళది, నాకెందుకు అని అనుకుంటాను కానీ మళ్ళీ అంతలోనే నాకు తెలియకుండానే నేను వేలు పెట్టి తెగ ఆలోచిస్తూ ఉంటాను. మా సమీర్ గాడు మా కోడలు చేతనకు తనే సర్వస్వం అన్నట్టు ఉంటాడు. బయటికి వెళ్ళినప్పుడు వాడు డ్రైవర్ పని, సెక్యూరిటీ గార్డు పని చేస్తుంటాడు. ఇంట్లో ఉన్నప్పుడు దోబీ పని, వాడి కూతురు శ్వేతకు బేబీ సిట్టింగ్ పని చేస్తుంటాడు. మా కోడలు ఆఫీస్కి వెళ్తుంది, వీడేమో వర్క్ ఫ్రమ్ హోమ్. ఇంట్లో ఉండి దానికి బాటిల్ ఫీడింగు, డ్రెస్ చేంజింగు వంటి పనులు ఆడవాళ్ళకన్నా ఎక్కువ ఓపికగా శ్రద్ధగా చేస్తాడు. ఏంటో మాటిమాటికి హైజీనిక్ అంటూ నన్ను దగ్గరికి కూడా రానివ్వడు. నేను శుచి శుభ్రం తెలియని దాన్ని అన్నట్టు మాట్లాడుతుంటే, నిన్ను పెంచి పెద్ద చేసింది నేనేరా అని మనసులో గొణుక్కుంటాను. మా కోడలు పాపకు ఎప్పుడు ఏమేమి తినిపించాలో తాగించాలో, ఏ టైంకి ఏ మందు వేయాలో అవన్నీ ఓ కాగితం మీద రాసి పాప ఉయ్యాల స్టాండ్కు క్లిప్ చేసి వెళ్ళిపోతుంది. దాన్ని చదువుకుంటూ దాని ప్రకారం వీడు పాప పనులు చేస్తాడు. అదంతా చూస్తూ నేను వాళ్ళ పిల్లను వాళ్ళ ఇష్టం వచ్చినట్టు పెంచుకుంటున్నారు, మధ్యలో నాకెందుకు, అమ్మమ్మల బామ్మల కాలమాయిది, మోడ్రన్ పెంపకాలు వచ్చాయి అని నాలో నేనే అనుకుంటూ నేను కొంత దూరాన్ని పాటిస్తున్నాను. నాకు ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, పెళ్లి కాకముందు నాకు ఇంట్లో కానీ వంటింట్లో కానీ ఒక్క పనిలో సహాయం చేసి పెట్టని వాడు ఇప్పుడు పాప ఫీడింగ్ బాటిల్స్ని వేడి నీళ్లలో మరగబెట్టి బ్రష్తో కడగటం, అది సెర్లాక్ తినే కప్పులు చెంచాలు, నీళ్లు తాగే బుజ్జి గ్లాసులు అన్నీ వాడే తోముకోవటం చేస్తున్నాడు సింక్ దగ్గర నిల్చొని. వెధవ కాలేజీకి వెళ్ళి వయసు వచ్చిన తర్వాత కూడా వాడి ప్యాంటు షర్ట్లు నాతో ఉతికించుకొని నాతో ఇస్త్రీ చేయించుకునేవాడు. మొన్న ఒకరోజు ఎందుకో ఏదో అవసరం పడి మెట్లెక్కి నేను పైకి వెళ్తే పెళ్ళాం చీర బ్లౌజు ఇస్త్రీ చేస్తూ కనిపించాడు ఐరన్ టేబుల్ దగ్గర నిల్చొని. నన్ను చూసి కొంచెమైనా తొట్టు పడకపోగా, రాత్రికి నేను చేతు ఒక పెళ్ళికి వెళ్ళేదుందమ్మా, కొంచెం ఈ శారీ ఐరన్ చెయ్యి సమీర్ అంటేను అంటూ ఇది నాకు చాలా అలవాటైన పని అన్నట్టు ఐరన్ చేసే పనిలో మునిగిపోయాడు ఏకాగ్రతతో. నా కోడలు అక్కడే ల్యాప్టాప్లో ఏదో చూస్తూ ఉండటం గమనించాను. అది చూసి నేను, నా మొగుడు ఎప్పుడైనా నా కోసం ఇలాంటి పని ఒక్కటైనా చేసి ఎరుగునా, చేయకపోగా
తన ఒంటి మీది బట్టలు, చెడ్డీలు, బనీళ్లతో సహా నాతో ఉతికించుకునేవారు. అవురా, కాలం ఎంతగా మారిపోయింది. ఆడ మగ తేడాలు లేకపోగా ఆడ మగగా, మగ ఆడగా మారిపోయి మాకు భేదభావాలు లేవు, ఈగోలు లేవు, భార్యాభర్తలం మేమిద్దరం రెండు కాదు ఒకటే అని నిరూపిస్తున్నారు. ఇది బాగానే ఉందని ఒకసారి, మరి విడ్డూరంగా ఉంది అని మరోసారి నాలాంటి వాళ్లకు అనిపిస్తూ ఒక రకమైన అయోమయ అవస్థలో పడేస్తోంది అనుకుంటున్నాను నేను. మా కోడలు చేతనలో అందం కన్నా ఎక్కువ ఫ్యాషన్స్ కనిపిస్తాయి. అందుకని లేని అందాన్ని ఉన్నట్టు భ్రమింపచేసే పోకడలు ఎక్కువ తనలో. స్లీవ్లెస్ జాకెట్ వేసుకుంటుంది చీర కట్టుకున్నప్పుడు. మొగుడితో, ఫ్రెండ్స్తో క్లబ్బులకు, పార్టీలకు వెళ్ళినప్పుడు మోకాళ్ళ వరకు ఉండే స్కర్టు, పైన టాపు వేసుకుంటుంది. కంఫర్టబుల్ అంటూ ఆఫీస్కి వెళ్ళినప్పుడు ఎక్కువగా జీన్స్ ప్యాంట్లే. ముఖాన బొట్టుండదు, మెళ్ళో పుస్తెలు, నల్లబూసలు వంటివి ఉండవు. పెళ్లి రోజు మా అబ్బాయి కట్టినవి తీసి అల్మారాలో ఏ మూల పడేసిందో గాని ఎక్కువగా ఆర్టిఫిషియల్ జ్యువెలరీ వేసుకుంటుంది. ఇంత పొడుగున వేళ్లాడే పెద్ద పెద్ద హ్యాంగింగ్స్ని చెవులకు పెట్టుకున్నప్పుడు మాత్రం మెడ బోసిగా ఖాళీగా ఉంటుంది. ఏంటమ్మాయి, మెడలో ఏమీ వేసుకోలేదు, మర్చిపోయావా అని ఒకరోజు తెలియక నేను అడిగితే, మర్చిపోలేదా ఆంటీ, అలా ఉండటమే ఫ్యాషన్ అంది. అదేం ఫ్యాషనో అనుకున్నాను నేను, నాకు అర్థం కాక. కొన్ని ఫ్యాషన్లు ఈ కాలం ఆడపిల్లలవి నాకు అస్సలు అర్థం కావు. ఇంతంత పొడుగు జుట్టును అలా భుజాలు దాటి నడుం వరకు వేళ్లాడేలా విరబోసుకోవటం ఎందుకో నాకు తెలీదు. పోనీ జడలుకోకపోయిన ఒక క్లిప్పో, ఊల్ బ్యాండో పెట్టుకోవచ్చుగా. లోనెక్ బ్లౌజుల వెనక ఉన్న ఆ బ్యూటీ, గ్లామర్ ఏంటో నాకు అస్సలు అర్థమై చావు. అలా వేసుకున్న వాళ్లను మిడిగుడ్లేసుకుని చూడటం తప్ప. తను ఎలా తయారైనా మా సమీర్ గాడు మాత్రం ఆమె వంక మెచ్చుకోలుగా చూస్తాడు. భలే ఫ్యాషనబుల్ పెళ్ళాం దొరికింది నాకు అని తన అదృష్టానికి తనే మురిసిపోతూ, ఏ డ్రెస్ వేసుకున్నా ఇలా ఎందుకు, ఇది బాగాలేదు అని అనడు. నోట్లో నాలుక లేని వాళ్ళ. అన్నీ బాగుండాలని, అన్నీ అందరికీ నప్పాలని ఏముంది? అదీగాక ఒక్కో కమ్యూనిటీలోకి వెళ్తున్నప్పుడు ఒక్కోలా తయారవ్వాల్సి వస్తుంది. అలా వెళ్ళకపోతే నాబోటి అమ్మాయి ఎవరో ఏదో ఒకటి పుసుక్కున అనేస్తుంది. అప్పుడు రోషాలు పొడుచుకు వస్తే మాత్రం ఏంటి లాభం? మొన్నొక రోజు అలాగే అయింది. వాళ్ళ పుట్టింటి తరఫు వాళ్ళ ఇంట్లో పెళ్ళొకటి వస్తే వెళ్ళింది మా కోడలు చేతన. స్లీవ్లెస్ వేసుకుని, సిల్క్ చీర కట్టుకొని, జుట్టు విరబోసుకుని వెళ్ళింది. ఎవరో ఒక పెద్దామె దగ్గరగా వచ్చి, జబ్బలు కనిపించేలా ఈ జాకెట్ ఏమిటే అమ్మాయి, చక్కగా జరీ అంచు పొడుగు చేతులది వేసుకోక అందట. మరొక ఆమె లక్షణమైన చీర కట్టుకొని ఆ జుట్టు విరబోసుకోవడం ఏంటి దయ్యంలాగా, చక్కగా జడల్లుకొని పూలు పెట్టుకోక అందట ముగ్గలు నొక్కుంటూ. నాకు మాత్రం ఏం తెలుసు కానీ రుసరుసలాడుతూ వచ్చి నా కొడుకుతో, అదే తన మొగుడుతో చెప్తుంటే ఆ మాటలు నా చెవిలో పడ్డాయి. దానికి వాళ్ళలా ఎందుకన్నారో ఆలోచించు అని అనకుండా ఆ సన్నాసి వెధవ, చేతూ ఎవరో ఏదో అన్నారని ఎందుకలా బాధపడతావు? కోన్ కిస్కా గొట్టంగాళ్ళు ఏదో అంటే నువ్వెందుకు పట్టించుకోవాలి? నీకెలా ఇష్టమైతే అలా ఉండు. నీ చీర, నీ డ్రస్సు, నీ ఒళ్ళు, నీ జుట్టు, నీ ఇష్టం అన్నాడు. నీ బ్లౌజు అన్నదొకటి ఎందుకనో మర్చిపోతూ. దాంతో మా కోడలి మనసుకు రెక్కలు వచ్చినట్టున్నాయి. మర్నాటి నుంచి ఫ్యాషన్స్ విషయంలో మరింత రెచ్చిపోవటం మొదలుపెట్టింది. ఎవడన్నా నోరెత్తాడంటే, నా మొగుడే నన్ను నీ ఇష్టం వచ్చినట్టు ఉండు అన్నాడు. అలాంటప్పుడు నువ్వెవరు నాకు చెప్పటానికి అంటూ నడివీధిలో రంకెలేయటం చేస్తోంది. దాంతో ఈ కాలంలో మగాళ్ళు, అందులో ముఖ్యంగా మొగుళ్ళు ఎంత మంచివాళ్ళు. పెళ్ళాం ముఖం తప్ప మరో ఆడదాని ముఖం చూడటం లేదు. పెళ్ళాం కొంగు పట్టుకొని తిరగటం తప్ప మరో అమ్మాయి కొంగు పట్టుకొని లాగటం లేదు. ఆడవాళ్ళు ఫెమినిజం ఫెమినిజం అని గొంతు చించుకున్నట్టు మేలిజం మేలిజం అని జెండాలు పట్టుకొని వీధుల్లో తిరగటం లేదు. సాధు జంతువుల్లా పడి ఉండటం తప్ప క్రూర మృగాల్లా మీదికి దూకటం లేదు. పులుల్లా పంజాలు విప్పటం లేదు. ఎక్కడో ఎవరో ఒకరిద్దరు తప్ప
అల్పసంఖ్యలో కొందరు తప్ప రేపులు మర్డర్లు చేయటం లేదు. అలాంటప్పుడు ఈ కాలం మగాళ్లను, మా మంచి మొగుళ్లను సైతం దుష్టుడు, దుర్మార్గుడు, మృగాడు, రాక్షసుడు అని తిడుతూ వాళ్ళని ఆడిపోసుకోవటం ఎందుకు? ఇప్పుడు మగాడు మారాడు. డేంజరస్ అన్నట్టు కాక కూరలు పీకిన పాములా పడి ఉంటున్నాడు. పులిగోళ్లను పీకివేస్తే అది పిల్లిలా ఎలా మారిపోతుందో, దెబ్బతిన్న పాము తోకముడిచి పొదల్లోకి ఎలా పారిపోతుందో అలా మెతకగా మామూలు మనిషి అన్నట్టుగా మారిపోయాడు. కాలప్రభావమో లేక ఏ ఉద్యమ ప్రభావమో, అదీగాక ఆడవాళ్ల డామినేషన్ పెరిగిందో తెలియదు. కానీ మొత్తానికి పురుషుడు ఇప్పుడు ఉత్తమ పురుషుడు అయిపోయాడు. అనుకున్నాను, ఇందుమతి అనే నేను నిశ్శబ్ద ప్రేక్షకురాలిలా ఆ కాలం నుంచి ఈ కాలం వరకు గమనిస్తూ వస్తున్న అనుభవ జ్ఞానంతో, రెండు కాలాల మధ్య ఉన్న వారధిని దాటి వచ్చిన కాలజ్ఞానంతో. అయితే భవిష్యత్తు ఇక ఎలా ఉండబోతోంది? ఆడమగల మధ్య భేదం ఉండకూడదు, ఇద్దరూ ఒకటే, ఇద్దరూ సమానమే అన్న వాదనలు జంబలకిడి పంబ సినిమాను చూపించబోతున్నాయా? నిజం చేయబోతున్నాయా? అన్న ప్రశ్నలకు కాలమే సమాధానం చెప్పాలి. ఇదండి ఈ కాలం మగాళ్ళు అనే హాస్య వ్యంగ్య కథ. విన్నారు కదా? ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, చక్కటి కామెంట్ పెట్టండి. ఈ కథ ఇంతటితో సరి. వచ్చే వారం మరో మంచి కథతో మళ్ళీ కలుసుకుందాం. అందాక సెలవు. ధన్యవాదాలు.